నమస్తే, నేను మధు. ఒక హీరోకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ఆ హీరోయిన్ కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఎవరో కాదు, ఆ హీరోయిన్ అనుష్క శెట్టి. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు ఒక హీరో స్థాయి ఇమేజ్ ను సంపాదించుకున్నారు అనుష్క. అయితే అనుష్క పెళ్లి గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. అవన్నీ కూడా అబద్ధాలని గతంలో తోసిపుచ్చారు. కానీ ఇప్పుడు వచ్చిన వార్త మాత్రం నిజం అవుతుంది. ఎందుకంటే అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారు. మరి ఇందులో నిజం ఎంతుంది? అనుష్క పెళ్లి న్యూస్ బయటికి రాగానే మరి ప్రభాస్ ఫ్యాన్స్ ఎందుకు హట్ అవుతున్నారు? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, అనుష్క గారి పెళ్లి అంటూ గతంలో చాలా వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్త మాత్రం నిజమయ్యేలానే ఉంది. మరి అనుష్క గారి పెళ్లి కుదిరితే ప్రభాస్ ఫ్యాన్స్ ఎందుకు మేడం హట్ అవుతున్నారు? ఏమిటి, ఇక్కడ పెళ్లిళ్ళు అనేవి ఏదో స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. కాబట్టి ఎవరిని చేసుకోవాలి అంటే ఫ్యాన్స్ అనుకోవడం తప్పులేదు. వాళ్ళు బాహుబలి ద బిగినింగ్, బాహుబలి ద కన్క్లూజన్ లో ఇద్దరు కలిసి పనిచేశారు కాబట్టి. కానీ మనం నిర్ణయించడం కాదు, వాళ్ళు మంచి స్నేహితులు అని వాళ్ళు చెప్పుకుంటారు. అలాంటప్పుడు మనం పనికిమాలిన ఆలోచనలు చేయకూడదు. సో ఆవిడ ఇవాళ భానుకిరణ్ అని బెంగళూరుకి చెందిన ఒక వ్యాపారవేత్తను చేసుకుంటారు అని వచ్చింది టాక్. నిజంగా చేసుకుంటే మంచిది, ఎందుకంటే ఆల్రెడీ 44 years వచ్చాయి ఆవిడకి. నేను అనేది ఏంటంటే లైఫ్లో ఒక మంచి తోడు కావాలి మనిషికి. ఇప్పుడు మనం ఒక వయసులో చేసుకున్నాం అనుకోండి, అది వేరు. కొంచెం వయసు దాటాక చేసుకుంటే నడి వయసులో అప్పుడు మంచి కంపానియన్ కావాలి. సో ఆ రకంగా అనుకున్నారేమో వాళ్ళు. చాలా సన్నిహితంగా ఉన్నారు, చాలా రోజులుగా అంటున్నారు. నిజాలు మనకు తెలియదు. అతని పేరు భానుకిరణ్ అని, ఈవిడ చేసుకుంటారని టాక్ అయితే వచ్చింది. మీరు అన్నారు ఎందుకండి ఫ్యాన్స్ అట్లా అంటే, వాళ్ళు అనుకుని ఉండొచ్చు, తప్పులేదు, వీళ్ళ జంట బాగుందని. వీళ్ళకి ఎంత పిచ్చి అంటే మేడం, విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి ఫోటోలు ఉన్నాయి కదా మేడం, దాన్ని మార్ఫింగ్ చేసి ప్రభాస్ ఫేస్, అనుష్క ఫేస్ పెట్టి తృప్తి పడుతున్నారు మేడం. అంత పిచ్చి వాళ్ళకి. అది వాళ్ళ ఇష్టం. అది మనం ఏమంటాం దాన్ని. ఇప్పుడు మనం ఫ్యాన్స్ ఎప్పుడేం అనకూడదు, అది వాళ్ళ అభిప్రాయం. అది అంతవరకు అలా వదిలేయాలి. ఇప్పుడు ప్రభాస్ కూడా చేసుకుంటా అంటున్నాడు, ఆయన ఎవరిని చేసుకోవట్లేదు. వాళ్ళ పిన్ని గారు ఆవిడ కూడా చెప్తూ ఉంటారు, శ్యామలాదేవి, కృష్ణరాజు గారి వైఫ్, ప్రభాస్ కి చూస్తున్నాము చేస్తాము అని. అంటే వీటికి తెర పడిపోవాలి. ఇప్పుడు ఏదైనా కూడా మంచి లైమ్ లైట్ లో ఉన్నప్పుడు చేసుకుంటే ఇది వేరు. అందులో అసలు ఇటీవల కాలంలో పెళ్లిళ్ళు బాగా జరుగుతున్నాయి. మన అల్లు శిరీష్, అంతకుముందు విజయ్ దేవరకొండ, బాగుంది. అంటే ఇండస్ట్రీ కళకళలాడుతోంది. అటు సినిమాల పరంగా బాగుంది, ఇటేమో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. రెండు బాగుంది. తెలుగు ఇండస్ట్రీ కళకళలాడుతోందని చెప్పాలి. కాబట్టి అనుష్కకి మంచి ఇది ఉంది. అమ్మాయి అంతకుముందు అరుంధతి ఫేమ్ అమ్మాయి. ఐ థింక్ సూపర్ తో అమ్మాయి లైఫ్ స్టార్ట్ అయిందా? అవును మేడం, నాగార్జున గారే తీసుకొచ్చారు అని అంటారు. అమ్మాయి యాక్చువల్ గా యోగా నేర్పించేది, టీచర్ గా ఉండేదని. సో అమ్మాయి బెంగళూరు అమ్మాయి. ఆ తర్వాత మిస్టర్ పోలిశెట్టి, మిస్సెస్ పోలిశెట్టి ఏదో ఒక సినిమా, అది కూడా చాలా చిత్రంగా ఉంటుంది ఆ సినిమా. అంటే ఎవరు ఊహించారు, కానీ అది కూడా చేయటం బాగుంది. ఆ అబ్బాయితో చేయడం, ఆ పిల్లాడు కూడా బాగా చేశాడు, చాలా కామెడీగా ఉంటుంది. అది నేను అనేది ఏంటంటే, ఇక్కడ వయసు డిఫరెన్స్ ఉన్నా కూడా ప్రజలు యాక్సెప్ట్ చేశారు ఆ సినిమా. అది మన ఆలోచన ధోరణి మారుతోంది అనడానికి. ఎంతసేపు ఆడపిల్లలు చిన్నగా ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళని చేసుకోవడం కాకుండా ద అదర్ వే రౌండ్ కనిపిస్తుంది. సో మన సొసైటీ మారాలి, మారుతూనే ఉంటుంది అనుకోండి. సో అలాంటప్పుడు ఇలా రకరకాలుగా యాక్సెప్టెన్స్లు వస్తాయి. ఏది ఏవైనా నిజంగా అనుష్క శెట్టి కానీ పెళ్లి చేసుకుంటే అందరూ సంతోషిస్తారు, లైఫ్లో స్థిరపడుతోందని. అంటే చేసుకోకపోతేనండి అనొచ్చు, చేసుకోకపోయినా అది వాళ్ళ ఇష్టాలు. ఎంతో మంది ఉన్నారు, టబు ఉన్నారు, శోభన ఉన్నారు పెళ్లి చేసుకోకుండా. చాలా మంది పెళ్లి చేసుకోకుండా లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అది క్వశ్చన్ ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఒక వయసు వచ్చాక, అంటే చివరి దశలో మనకి ఒక తోడు ఉంటే బాగుండని అనిపిస్తుంది. ఆ ఒక్కదాని కోసం తప్ప అదర్వైజ్ పెళ్లి చేసుకోవాలి అని మనం చెప్పము, చేసుకోవద్దని మనం చెప్పము. నిజం చెప్పాలి అంటే అనుష్క గారికి ఇక పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో అని ఫ్యాన్స్ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్న టైంలో ఇటువంటి గుడ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది మేడం. సో నిజంగా మీరు చెప్పినట్టు ఇందాక ఈ ఇయర్ మాత్రం ఇండస్ట్రీకి పెళ్లి కళ బాగా కనిపిస్తుంది మేడం. మరి ఇదే తరుణంలో నేను పెళ్లి చేసుకొని మొర్రు అని కూర్చున్న కొంతమంది హీరోలు కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, వాళ్ళ పెళ్లిళ్ళు కూడా బాజలు మోగే అవకాశం అయితే బాగుంటుందండి. ఎందుకంటే అదే అంటున్నా, ఇప్పుడు కొంతమంది పెళ్లిళ్ళు చేసుకోకుండా సినిమాలు లేవని డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది ఇది నిజంగా చెప్పాలంటే ఇది ఒక మత్తు. సో దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇప్పుడు మీకు ఇంకొకటి ఏంటంటే అసలు ఊహించనివి జరగటమే మీకు సినిమాలో కనిపిస్తుంది, అంటే సినిమా రంగంలో.
వీళ్ళు చాలా గొప్ప హీరోలు అవుతారు అనుకున్న వాళ్ళు అసలు ఒక సినిమాతోటే వెళ్ళిపోతారు. అవును, క్యాజువల్ గా వచ్చేస్తారు, ఇండస్ట్రీని వేలేస్తారు కొంతమంది. అది చెప్పలేము. నాని నేచురల్ స్టార్ నాని. ఎస్, అది నేను అనేది. మళ్ళా మీకు అల్లరి నరేష్ అంటే మనం చెప్పలేము ఎవరి డెస్టినీ ఎలా ఉంటుందని. అందుకని తల్లిదండ్రులు కూడా వీళ్ళని ఇలా ఉండాలి, ఇలా ఉంటారు, ఇలా చెయ్యాలి అని అనుకోవడం కంట లెట్ దెమ్ అన్నట్టు వదిలేస్తే ఎవరి డెస్టినీని వాళ్ళు వెతుక్కుంటారు. నాకు ఎందుకో స్ట్రాంగ్ గా అనిపిస్తుంది మేడం, నా 6th చెప్తుంది, బట్ అది ఎంత నిజమవుతుందో ఏమో, ఫ్యాన్స్ ఫైర్ అవ్వకండి. సో నాకు ఎందుకు ఈ ఇయర్ లోనే ప్రభాస్ గారి పెళ్లి కూడా ఫిక్స్ అయిపోతుందేమో అనిపిస్తుంది. ఉండొచ్చు, మంచిదే కదండి. ఇప్పుడు అతను పెళ్లి అయిపోయింది అనుకోండి, ఇంకా స్పెక్యులేషన్ ఉండదు. పాపం మేడం, ఆ రోజు ఎంత మంది అమ్మాయిలు సూసైడ్ చేసుకుంటారో, పిచ్చి పడుతుంది మేడం అసలు. అలా చేయకూడదండి, తప్పది. ఎందుకంటే మీకు తెలుసో లేదు, సూర్యకి పెళ్ళైనప్పుడు కూడా యూ కాంట్ బిలీవ్, అప్పుడు నేను వేరే సంస్థలో పనిచేస్తున్నాను, మా రిసెప్షనిస్ట్ ఉండేది అక్కడ. ఆ అమ్మాయికి పెళ్ళై 2 పిల్లలు కూడా. ఆమె ఆ రోజు ఏడుపు, సూర్య పెళ్ళైన రోజు హోల్ డే షీ వాజ్ క్రయింగ్ అండ్ షీ సెడ్ ఎంత అన్యాయం జరిగిపోతుంది. నేను పచ్చిగా ఒక మాట అంది అమ్మాయి, పచ్చిగా ఒక మాట అంది. నాకు అది ఉంటే చాలా అట్లీస్ట్ అన్నట్టుగా. అసలు మీరు నమ్మరు, ఆడపిల్లలు ఇలా కూడా ఉంటారా అని మీరు అనుకుంటారు. అందుకని ఫ్యాన్స్కి అభిమానం ఉండొచ్చు కానీ దురభిమానం వద్దు. లేకపోతే మీరు ఇందాక అన్నట్టుగా సూసైడ్ వాళ్ళెవరి కోసం మానవ జీవితం పాడు చేసుకోవడం. ఎగ్జాంపుల్ మేడం, ఒక సినిమాలో స్వాతి అండ్ నాని సినిమాలో, దాంట్లో మహేష్ బాబుకి పెళ్లి అయితే ఒక వార్త వైరల్ అయిపోతుంది, అమ్మాయిలందరూ పిచ్చి పట్టేసినట్టు ఫోన్ పగలగొట్టడాలు, ఇంట్లో పగలగొట్టడాలు అలా చేస్తారు కదా. సో ప్రభాస్ పెళ్లి అయితే అలా జరిగిద్దేమో అనిపిస్తుంది. కానీ అలా చేయకండి అంటున్నాం మనం. సూసైడ్లు ఇలాంటివి అవసరం లేదు. ఈ జీవితం చాలా చిన్నది. మీరు మళ్ళీ ఒక వారం రోజులు పోయాక మీకు ఇంకో అబ్బాయితో పెళ్లి కుదురుతుంది అనుకోండి, అప్పుడు ఇవన్నీ మర్చిపోతారు మీరు. దిస్ ఆర్ ఆల్ టెంపరీ, ఇది ఒక టెంపరీ ఫేజ్ అంతే. కాబట్టి అలాంటి పిచ్చి ఆలోచనలు ఎవరు చేయొద్దు దయచేసి. మీ జీవితం మీది, వాళ్ళెవరి కోసం మనం చచ్చిపోవటం. ఇప్పుడు అభిమానించడం తప్పు కాదు, దురభిమానం తప్పు అంటున్నాం. అవును, కానీ అనుష్క శెట్టి గారు మన తెలుగు అమ్మాయినా మేడం? కాదు, కన్నడ ఆవిడ. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ని చేసుకోబోతున్నారా? తెలియదు మనకి, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధం ఉంది, వాళ్ళు తెలుసు బాగా అని అంటున్నారు. రిలేటివ్స్ కాదేమో నాకు తెలియదు, కానీ ఇష్టపడ్డారు వాళ్ళు. మరి ఫ్యామిలీ ఫ్రెండ్సా లేకపోతే బయట నుంచా మనకేం తెలియదు. ఇప్పుడు ఎందుకంటే మాక్సిమం అన్ని లవ్ మ్యారేజెస్ జరిగిపోతున్నాయి మేడం. సో అనుష్క గారిది కూడా లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అనేది అది మనకు తెలియదు. ఓకే, సో ఏదేమైనా సరే అనుష్క ఫ్యాన్స్ కి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. సో అనుష్క గారు అయితే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. బాజా భజంత్రీల మన ముందుకు రాబోతున్నారు పెళ్లి కూతురు గెటప్ లో. సో ఇది నిజంగానే సంతోషించే విషయం అని చెప్పొచ్చు. మరి ఈ ఇయర్ లో ఇంకెంతమంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకోబోతారో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.